హలో హాయ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్వాగతం. మిత్రులారా, ఒక్కసారి స్క్రీన్ చూడండి. దేవుడు తలుచుకుంటే దేవాలయపు మెట్లు ఎక్కుతావు. ఎవరు ఆ దేవుడు? రైట్. ఈ వీడియో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కు ఒక బూస్ట్గా ఉండబోతుందని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను. జనరల్గా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పైన రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలా ఏమిటి అన్నది. జనరల్గా ఇది ఈ ఈ ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారంటేనే నీకు దేవుడి పైన నమ్మకం ఉన్నట్టు అని. అందరూ అంటుంటారు, మీ పని మీరు చేయండి, ఆ తర్వాత ఫలితాన్ని దేవుడికి వదిలేయండి అని. నేనంటాను, ఆ దేవుడు ఎవరో నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఒక్కసారి చూడండి, ఆ దేవుడు నువ్వే అన్నది నా యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఆ దేవుడు నీవే. ఏమిటి, ఎందుకు అలా చెప్తున్నాను చూడండి. మిత్రులారా, ఎన్నో లక్షల మంది అటెంప్ట్ అయ్యేటువంటి ఈ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ టార్గెట్ రీచ్ అయితే నువ్వు ఇక ఈవో అయినట్లని చెప్పను, కానీ దానికి గట్టి దారి పడిపోతుందని నేను స్పష్టంగా చెప్పగలను. అందుకనే దానికి నీవే ఏం ప్రిపరేషన్లో ఏం నువ్వు ఎదుర్కోవాలి. ఎవరికైనా ప్రిపరేషన్లో ఎదురయ్యేటువంటి మొట్టమొదటిది ఏమిటంటే, ఎండోమెంట్ రాస్తాను అని అందరూ అనుకుంటారు. అనుకోవడం వేరు, దానికి కావలసినటువంటి వనరులను ఏదైతే ఉందో ఈ వనరులను సేకరించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏమిటి వనరులు మిత్రులారా? వన్ ఈజ్ మీకు కావాల్సింది మెటీరియల్ వనరులు. రెండోది ఏమిటి నీకు కావాల్సింది? టైం కావాలి. మూడోది ఏం కావాలంటే నేను చెప్తాను, ఇంకా గట్టిగా మాట్లాడతాను, కొద్దిగా మనీ కూడా అవసరం. ఎందుకంటే కూర్చోవాలి కదా మీరు. ఈ మూడు సమకూర్చుకుంటే దానికి నీ స్థిర సంకల్పము అనేది ఎప్పుడైతే తోడవుతుందో నువ్వు సక్సెస్ అవ్వగలవు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని దేవుడు ఎలాగో తలుచుకున్నాడు కాబట్టి నువ్వు ఎండోమెంట్ ఆఫీసర్స్ రాయాలనే నిర్ణయం తీసుకున్నావో, దాట్స్ ఆల్ ఫైన్. దేవుడు ఆల్రెడీ నేను ఎండోమెంట్ వైపు నడిపించడానికి తాను నీకు మనస్సు కలిగించాడు, ప్రేరేపించాడు, ప్రోత్సహించాడు. నువ్వు అప్లై చేయరా బాబు అని చెప్తున్నాడు. నువ్వు అప్లై చేయడానికి సిద్ధపడుతున్నావు, ప్రిపరేషన్ కూడా సిద్ధపడుతున్నావు. బట్ ఇక నీకు కావాల్సింది నువ్వు ఆ దేవుడి స్థానంలోకి వచ్చి ఈ వనరులని సమకూర్చుకోవాలని. ఈ మెటీరియల్ సమకూర్చుకోవడం అనేది ఏమిటి అనేది నేను 2 నిమిషాల్లో మీతో మాట్లాడతా చూడండి. సాధారణంగా మెటీరియల్ సమకూర్చుకోవడము అనేది ఏమిటంటే, జనరల్గా సిలబస్ మనకి సెకండ్ పేపర్ గురించి మాట్లాడుతున్నా, జిఎస్ మళ్ళీ మాట్లాడుతాను. 12 యూనిట్స్ ఉంటుంది. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ హెచ్పిటిఎస్. ఈ 12 యూనిట్స్లో రామాయణం, మహాభారతం, మహాభాగవతం ఒకవైపు ఉంటే, అంటే ఒక దారిలో ఉంటే, మిగతా సిలబస్ ఒక దారిలో ఉంటుంది. మహాభాగవతం, భాగవతం అనేది. ఇందులో మీకు ఏం చెప్పాడు అనేది చాలా ఇంపార్టెంట్. పాత్రలు, ప్రాంతాలు, ప్రదేశాలు చెప్పడం జరిగినది. 2023లో జరిగిన మెయిన్స్ మీరు కానీ చూస్తే అందులో బేసిక్స్ ఎక్కువ అడిగాడు, ఒక 30% అడ్వాన్స్డ్గా అడిగాడు, ఒక 10% కష్టంగా అడిగాడు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ అభిప్రాయాలు వ్యక్తికి మాస్టర్కు మారుతుంటాయన్న సంగతి మీకు తెలుసు. రైట్. సో రైట్, మరి ఏ రకంగా నువ్వు చూడాలి? ఈసారి బేసిక్స్ నీకు అవసరం, అదే రకంగా అడ్వాన్స్డ్ అత్యవసరం. ఈ పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మీరు గమనించే ఉంటారు, రావణాసురుడు లేక రావణుడు అనేటువంటి వాడు అసలు పేరు రావణుడు కాదు. గొప్ప రావము చేశాడు. ఎవరి వల్ల రావము చేశాడు? రావము అంటే శబ్దము, ఆ తర్వాత రావణాసురుడయ్యాడు, రావణుడయ్యాడు. ఆ రావణుడు సీతను అపహరించడం, ఆ తర్వాత అంతఃపురంలో ఉంచడం, అశోకవనానికి తరలించడం, అక్కడ రాక్షస స్త్రీలను కాపుంచడం. అందులో ఒక్క స్త్రీ పేరు పరీక్షలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఎవరు? ఆ రాక్షస స్త్రీలలో మనకు చాలా వరకు సార్ రాసి ఇచ్చారు చూడండి. ఇందులో ఇట్లా ఫైన్గా మెటీరియల్ అనేది సమకూర్చుకోవడం. ఇందులో డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు,
శతావధాన అష్టావధాన వారి యొక్క కృషితో రాసిచ్చింది. ఏకచట హరిచట ప్రగణ విగట ధృముకి వినతి చండోదరి ప్రగస అజాముఖి సుపనాథి. వీరంతా కూడా రాక్షస స్త్రీలు సీత చుట్టూ కాపుంచుకుని ఆమెను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు, భౌతికంగా దాడి చేయబోయారు. అందులో ఈ పిల్ల ఉంది చూసావు సుప్పనాతి, ఈ పిల్ల మరింత టార్చర్ పెట్టేది సీతను. కాబట్టి ఆ పాయింట్ ఎక్కువ ఇంపార్టెంట్ అడిగేటువంటి అవకాశం ఉన్నది. అట్లా మీరు రకరకాల టాక్టిక్స్, రకరకాల ఆలోచనలతోటి మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇవి మీరు నా సలహా ఏంటంటే, ఎక్కడైనా సరే పండితులు రాసిన ఒక పుస్తకాన్ని 3 కలిపి రాసిన వారు ఎవరైనా ఉంటే ఆ పుస్తకాన్ని ఒకసారి చదవండి. కానీ ఈ పుస్తకాలు సాధారణ దృష్టితో రాయబడి ఉంటాయి. అంటే సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యి వారు రామాయణ, భారత, భాగవతం పట్ల తగిన శ్రద్ధను సామాన్య ప్రజలు కనబరిచి వారు వీలైన సమయంలో చదువుకుంటారనే దృష్టితో రాసింటారు. కానీ మీకు ఆ దృష్టి కాదు కదా, పరీక్షల దృష్టి ఉండాలా. అందుకని మీకు లాస్ట్ టైం చెప్పాడు కదా. సో ఈ యొక్క ఆదిత్య హృదయ స్తోత్రము అనేటువంటి అతను రాముడికి ఎవరు చెప్పారు అని మీకు అడిగాడు కదా లాస్ట్ టైం పాయింట్ అడిగేటప్పుడు. అది అగస్త్య మహాముని చెప్పితే ఆ వచ్చిన శక్తితో రావణాసురుడిని చంపాడు అని ఆ తర్వాత మీరు చదువుకుని ఉంటారు. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు గమనిస్తారు, ఏ పర్వతం పైన నుంచి రాముడు మరియు లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ కూర్చొని ఆ పర్వతం పైకి ఎక్కితే లంక అంతా కనిపించింది. ఆ లంక మొత్తం అంతా చూడగలిగారు. ఆ పర్వతం పేరేమిటని అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి స్కెచ్ ప్రారంభమైనదే రావణాసురుడిని పడగొట్టడానికి చేసిన ప్రయత్నాలు. నేను హిస్టరీలో పిహెచ్డీ చేశాను. నేను రామాయణము, మహాభారతం, భాగవతం ఎక్స్పర్ట్ కాదు. కానీ డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు మరియు వారిలాంటి బృందంతో అవధానంతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాస్టర్గా 30 ఏళ్ళు పాఠాలు చెప్పాను కాబట్టి ఆ వచ్చిన అనుభవంతో మీకు ఒక అవగాహన నేను చెప్తున్నానన్న సంగతిని దయచేసి గమనిస్తారు. నేను ఎప్పుడు వాటి జోలికి పోను. కానీ ఆ వ్యూహాలు రాయడానికి, పరీక్షలు ఏ బిట్లు ఇచ్చారో చెప్పడానికి నేను నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను. మిత్రులారా, అందుకే మనకు ఇంత పక్కగా ఇన్ని పుస్తకాలు ఉన్నప్పటికీ ఇది మళ్ళీ అప్డేటెడ్ వెర్షన్తో మళ్ళీ 73 సంవత్సరాల వయసులో ఆయన కూర్చొని మళ్ళీ చేస్తున్నారు. వారి రైటింగ్ కర్సివ్ కాబట్టి నేను ఇదంతా ఓపికగా రాస్తున్నాను. చూడండి ఎలా ఉందో. సో రైట్, అందుకే నేను చెప్పేది ఏమిటంటే ఈ స్థిర సంకల్పంతో మీరు ఒక్క నిమిషం నేను మీకు సమయం చూస్తున్నా. ఇవన్నీ కూడా ఎండోమెంట్, హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్కి ఇంత అద్భుతమైనటువంటి పుస్తక సంపద. ఈ పుస్తక సంపద నుంచి సోదు లేకుండా సూటిగా, స్పష్టంగా, అద్భుతంగా పరీక్షల కోణంలో రాయబడి వీటి నుంచి మీరు టెస్ట్ సిరీస్కి ఇన్ఫర్మేషన్ తీసుకోబడి వీటి నుంచి సూపర్ మెంటార్షిప్కి తీసుకోబడడం జరిగినది. ఇవి మనం చేస్తున్నటువంటి ఇంత ప్రయత్నాలు మిత్రులారా. ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఎట్లా అన్నది మీరు గమనిస్తారు. మీరు కానీ ఆలోచన కానీ చేస్తే సో మీరు ఒక్క సెకండ్ ఇక ఇవ్వబడినటువంటి నెంబర్కి మీరు డెమో పీడిఎఫ్ టెస్ట్ పెట్టుకోండి. డౌన్లోడ్ శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ యాప్. ఇంతకు మించి నేను ఏమి చెప్పను, ఓల్డ్ వీడియోస్లో చాలా అద్భుతంగా చెప్పాను, మీరు గమనించండి. రైట్, నేను సబ్జెక్ట్లోకి మళ్ళీ తిరిగి వెళ్తున్నాను. మిత్రులారా, మీరు ఇందులో మీకు అవకాశం ఉంది. సూపర్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ 200 టెస్ట్ సిరీస్ మీకు అవకాశం ఉన్నది. వీటి సంఖ్య ఇంకా పెరుగుతోంది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను. సో రైట్, అంతేకాకుండా సూపర్ మెంటార్షిప్, ఇది వ్యూహాత్మక కోర్స్. ఆల్రెడీ నేను మీకు ఒక శ్రీరాముడి గురించి చెప్పడం జరిగింది. పోటీ పరీక్షల చరిత్రలో ఇది ఒక కొత్తమైనటువంటి దృష్టి మరియు కోర్సు మీరు గమనించవచ్చు. ఇది కూడా ఎలా చదవాలో, ఏం చదవాలో వివరంగా రాయడం అనేది మీరు గమనించిన ఆల్రెడీ శ్రీరాముడు పాత్ర చెప్పి ఉన్నాను. రైట్, ఇప్పుడు మీరు దీంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ రకంగా మీరు ఎలా చదవాలా, మీరు ఇంకొకటి గమనిస్తారు. సుగ్రీవుడు అనేటువంటి అతనికి సంబంధించి మీరు చదివినప్పుడు ఒక గొప్ప ఎపిసోడ్ ఉంటుంది. ఆ సుగ్రీవుని ఒక అతను ఓదారుస్తాడు. ఎందుకు ఓదారుస్తాడు, ఏమిటి, ఇది చాలా ఇంపార్టెంట్. రామాయణంలో గూఢచారులు చాలా ఇంపార్టెంట్. అటు రాముడికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రావణుడికి ఏ గూఢచారి ఇచ్చారు, ఏమిటనేది కూడా ఇన్ఫర్మేషన్. ఇలాంటి చాలా చాలా కీలకమైనటువంటి ఘట్టాలన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ వరకు ఒకటి. సో ఈ రకంగా తర్వాత వచ్చినటువంటి మీరు కనుక గమనిస్తే పురాణాలు తర్వాత ఆగమములు, దేవాలయాలు, ఈ సబ్జెక్ట్ చాలా కష్టం అండి. పరీక్షల్లో చాలా విస్తృతంగా మీరు చదవాల్సి ఉంటుంది. అది పండితులే. దానికి మనకు ఒక గొప్పమైనటువంటి సార్ దాంట్లో మనకి సహాయం చేస్తున్నారు. అయ్యగారి శ్రీనివాసరావు గారు, ఈనాడుకి అంతర్యామి కాలమిస్ట్లో తను కూడా అప్పుడప్పుడు చాలా అనేకమైనటువంటి సార్లు రాశారు. లాస్ట్ టైం సార్ హిందువుల పండుగలు రాశారు. ఈసారి మళ్ళీ దీనిపైన కూడా ఫోకస్ చేశారు.
సో ఎన్నో రకాలైనటువంటి పండితులు కలుస్తూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను, వారి గురించి చూస్తూనే ఉన్నారు. ఇన్ని జాగ్రత్తలు మెటీరియల్లో తీసుకోవాలి. మీకు ఒకసారి జనరల్గా అర్థం కావడానికి ఒకసారి దయచేసి ఈ పుస్తకాలు ఒక్కొక్కటి కొనబాకని 3 కలిపి రాసినవి ఏమైనా ఉంటే తీసుకుని అలా ఒకసారి చదవండి, అయిపోయి. మిగతా మాట మాత్రం మీరు ప్రయత్నం చేయబోకండి. అది మనకు అర్థం కాదు, సమయం ఉండదు. మీరు అన్నీ సమకూర్చి మనం ఇస్తున్నాం, వాటిని తీసుకోండి, ఇక ప్రయత్నాలు చేయండి, మంచిమైనటువంటి అంశాలు వస్తాయి. రెండోది, మీరు ఇప్పుడు ఈ ఏషియన్ లా హౌస్ మనకు దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 ఏదైతే ఉందో దానికి లేటెస్ట్ ఎడిషన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. తీసుకోండి. మీరు తీసుకొని మీరు మాలాంటి ఎక్స్పర్టైజ్గా చదవకపోయినా, అంత శక్తి మీలో కొందరికి ఉండకపోయినా, కొందరికి ఉంటే ఉండొచ్చు కూడా, అది తీసుకొని చదవండి. అర్థం కానీ కాకపోయినా ఒకసారి బుక్ నీ దగ్గర ఉండాలా, అది ఎంతో కష్టం ఉండదు. తీసుకొని చూసుకోండి, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, మీరు చూసుకోండి ఆ పుస్తకం కూడా. కానీ నేను దానికి ఏం చేశాను, ఆ పుస్తకాన్ని నమ్మకుండా ఒరిజినల్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అంతా చదివాను. అందుకే బిట్లు దాంట్లో నేను ఒక్కటి కూడా పోగొట్టను. అన్నీ అలాగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా మీరు ఒక ప్రయత్నం చేయండి. ఇవన్నీ అందుకనే ఇవన్నీ నీవు ఆలోచన చేసుకోవాలా. ఆలోచన చేసుకొని సమయం లేకుండా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదవాలా. అప్పుడే నువ్వు ప్రిలిమ్స్ సాధించగలవు. నువ్వు ఎప్పుడైతే ప్రిలిమ్స్ సాధిస్తావో నిన్ను సాధించే వాళ్ళు ఇంకా ఉండరు. కాబట్టి నువ్వు ఈ ప్రిలిమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా నీలో ఆ స్థిర సంకల్పం కూడా ఉండాలి. నీకు సమయం వేస్ట్ కాకుండా మనం మొత్తం సమాచారాన్ని అంతా సేకరించి పుస్తక రూపంలో, టెస్ట్ సిరీస్ రూపంలో, అదే రకంగా మనకు సూపర్ స్ట్రాటజీ కోర్సు రూపంలో అండ్ వన్ మోర్ సూన్ నేను మీకు అందరికీ కూడా అద్భుతమైనటువంటి గైడెన్స్ని శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ క్లాసుల రూపంలో ఇవ్వబోతున్నాను. అది మా టీం అంతా డిస్కస్ చేస్తుంది. ఆల్రెడీ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో దాని టైటిల్ కూడా వేసి ఉంచారు. ఇంకా కొద్దిగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అధికారికంగా దాన్ని నేను ప్రకటించబోతున్నాను. మిత్రులారా, ఈ అంశాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకుంటారు. ఇక్కడే మీరు తెగ్గొట్టాలి. ఎన్ని లక్షల మంది అప్లై చేశారన్నది కాదు, ఎంత ఆలోచనతో మనం దీన్ని తెగ్గొట్టామని ఆలోచన చేయాలి. హిందువుల పండుగలు రమారమి 20 నుంచి 25 చదవాలి. మీరు దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి, కొన్ని అక్కడ జాతరలు ఇక్కడ జాతరలు చదివి వదలకూడదు. నేను మీతో మాట్లాడుతాం మిత్రులారా. అందులో మీరు కానీ గమనిస్తే హిందువుల పండుగల్లో చూడండి, ఇది అయ్యగారి శ్రీనివాసరావు గారు లాస్ట్ టైం రాశారు. సో ఇందులో మీరు ఫస్ట్ ఆయన ఉగాదితో మొదలెట్టాడు. ఉగాది, శ్రీరామనవమి, తర్వాత అక్షయ తృతీయ, నృసింహ జయంతి పండుగలన్నీ చదువుతున్నారు చూడండి. ఏరువాక పున్నమి, జగన్నాథ రథయాత్ర, వ్యాస పూర్ణిమ, హరిశైన ఏకాదశి, దీని తొలి ఏకాదశి అంటారట, ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా అంటారట, నాగపంచమి, వరలక్ష్మి వ్రతము, మీరు చదవాల్సిన పండుగలు శ్రావణ పూర్ణిమ, కృష్ణాష్టమి, వరాహ జయంతి, వినాయక చవితి, వామన జయంతి, పద్మనాభ చతుర్దశి, శరన్నవరాత్రులు, ఆశ్వయుజ పాడ్యమి, దశమి, తర్వాత బతుకమ్మ పండుగ, దసరా, ఆశ్వయుజ శుద్ధ దశమి, తరువాత మీరు చూడాల్సింది కోజాగరి వ్రతము, ఆశ్వయుజ పూర్ణిమ, దీపావళి, ఆశ్వయుజ అమావాస్య, భ్రాతృ విధియ, కార్తీక శుద్ధ విధియ, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, తర్వాత కార్తీక పౌర్ణమి, తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి, మార్గశిర శుద్ధ షష్ఠి అంటే దాన్ని అంటారు, సమ్మక్క సారక్క జాతర, మకర సంక్రాంతి, శ్రీ పంచమి, రథ సప్తమి. ఇన్ని పండుగలు మీరు చదవాలా. దీనికి ఇంకా ఒక 6 7 యాడ్ చేస్తానన్నారు, నేను చెప్తాను మళ్ళీ అవి. ఆ తర్వాత శాస్త్రీయ లలిత కళల ఆవిర్భావం కూడా చదవాలా. మీరు ఏదో పండుగ అంటున్నంటే ఇది చాలా ఇంపార్టెంట్. శాస్త్రీయ లలిత కళల ఆవిర్భావం అనేటువంటిది చదవాలా.
ఇందులో విస్తృతమైన పట్టు నాకు పరీక్షల కోణంలో ఉంది. అందుకని ఈ టాపిక్ నేను రాశాను. ఇందులో చాలా 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 ఇంపార్టెంట్ శాస్త్రీయ లలిత కళల ఆవిర్భావము మన హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైనటువంటిది. అది చాలా ఇంపార్టెంట్. అందులోని దీంట్లో మళ్ళీ మీకు శిల్పకళ చదవాలా, ఇవన్నీ కూడా చదువుతూ రావాలి, రకరకాలుగా చెప్పాలి. ఇన్ని చదవాలని మీరు, ఇవన్నీ ఇలా ఉండాలి. ఇక అనేక రకాలైనటువంటి అంశాలపైన మాట్లాడుతూ వస్తాను. కాబట్టి ఈ ప్రిలిమ్స్ అనేది నీ జీవితంలో చాలా ముఖ్యమైనది. ఈ రకంగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ని నువ్వు తెగ్గొట్టాల్సినటువంటి అవసరము ఉన్నది. సో అదే రకంగా మీకు టెంపుల్ మేనేజ్మెంట్ అనేది బయట ఎక్కడా పుస్తకాల్లో దొరకదండి. అది మన దాంట్లో నేను రాసిన టీటీడీ నుంచి తెప్పించే పుస్తకాన్ని. సో దాంట్లో మీరు గట్టిగా చదవాలి. ఒక్క బిట్టు పోతే మన జీవితం పోతుందన్న సంగతి మీకు తెలుసు. లాస్ట్ టైం 1 బిట్తో 0.5 మార్క్తో 0.23తో ఫిల్మ్స్ మిస్ అయిన వాళ్ళ యొక్క ఆవేదన చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే నేను ఇంత ఆవేదనతో ఈవేళ నేను మీతో మాట్లాడుతున్నా మిత్రులారా. అందుకనే మీకు ఇది శ్రీ బేగన థింక్ ట్యాంక్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు ఇవన్నీ చూస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందుబాటులో ఉంటాయి. ఎంతో కృషి జరుగుతోందన్న సంఘటనగా వచ్చిన మా అనుభవాన్ని, మా యొక్క పిహెచ్డి లాంటి డిగ్రీలను, మేము సాధించిన విజయాలను, చెప్తున్నటువంటి యొక్క తపనని గమనించండి. లైఫ్ అంతా డివోట్ చేశారు. ఏ రకమైనటువంటి వ్యాపకము లేదు. పోటీ పరీక్షల శిక్షణ, అధ్యయనము, పరిశోధన తప్ప. అందుకనే మనకు అంత రకమైనటువంటి యొక్క పేరు మనకు వచ్చింది. అర్థమవుతుందా మిత్రులారా? ల్యాండ్ రికార్డ్స్ అనగానే ఫస్ట్ పదజాలం అనేది నీకు తెలియాలి. దాదాపు 40 పదాలకు పైగా ఉంటాయి. ఏపీ ఎకానమీ భూ సంస్కరణలు చెప్పినప్పుడు మేము ఆ పిల్లలకి చెప్పేవాళ్ళం, గ్రూప్ 2 వాళ్ళకి. ఆ పదజాలం అంతా మరొకసారి నేను చెప్తాను. ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా. మరొకసారి వీడియోలో నేను మరింత సమాచారం నేను అందిస్తాను. సో కాబట్టి డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు మహాభారతంలో పిహెచ్డి, శతావధాని, అష్టావధాని, అవధాన సమ్రాట్, మరి ఆయన రాసిన పుస్తకాలు ఇవన్నీ చూడండి. ఇంత పట్టుదలగా ఇంతమంది అద్భుతమైనటువంటి వ్యక్తుల కలయికతో మీకు మనం చేస్తున్న కృషిని గమనిస్తారని ఆశిస్తూ, సో జై శ్రీరామ్.